టీవీ ప్రైమ్ 5 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కన్నుల పండుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జీఎస్టీపీ, ఆర్టీఎస్, పట్టాదార్ పాస్ పుస్తకాలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం. పాల్గొన్న మంత్రులు, కార్యదర్శులు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారి అభిషేక పూజలు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించి నమో వెంకటేశాయ అంటూ భక్తి పార్వస్యంలో మునిగిపోయారు. కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకండి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త. కాబట్టి ఇక్కడ కూడా అలనాటి రామచంద్రుడే నేడు వెంకటేశ్వర ప్రభువుగా మనకు గోచరిస్తూ కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురు కూడా చక్కనైనటువంటి తల్లులు ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణధారణను. అంతేగాక కర్మఫలములను అసంగుటకై ధర్మాధర్మములను వీక్షించుటచే భగవానుడు ధర్మాధ్యక్షుడయ్యాడు. దేహధర్మము, ఇంద్రియ ధర్మము, మనోధర్మము, బుద్ధి ధర్మము ఆయా భూమికలలో వర్తించుటకు కారణభూతుడకు వలన కూడా భగవానుడు ధర్మాధ్యక్ష అని పిలువబడుతూ ఉన్నాడు. దేహేంద్రియ మనోబుద్ధులలో భగవానుడు వ్యక్త స్వరూపముగా తెలియచున్నాడు. చైతన్య స్థాయిలో తాను అవ్యక్తమై అలరారుచున్నాడు. ఈ విషయమున కృతాకృత అని కూడా తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మను. అంతేగాక అదిగో దర్శిస్తూ ఉన్నాం. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి
ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామసుగాక రాష్ట్ర సచివాలయం మంత్రులు సెక్రటరీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. జీఎస్టీపీ, ఆర్టీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మనకు 11:10 గడ్కరీ జాయిన్ అవుతున్నాడు గిన్నీస్ రికార్డు ఫంక్షన్ ఆన్లైన్లో. అందుకని అంతకు మునుపు మనం కంప్లీట్ చేసుకుందాం నా స్పీచ్ వరకు. తర్వాత రెగ్యులర్ అజెండా విల్ స్టార్ట్. అందరికీ నమస్కారాలు. హ్యాపీ న్యూ ఇయర్, అదే మరి హ్యాపీ సంక్రాంతి. రేపటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే పండగ మోడ్ వచ్చింది, కానీ అనుకున్నట్టు ఈ ప్రోగ్రాం ఎప్పుడో అనుకున్న ప్రోగ్రాం మనం ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం. 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎవ్రీ నెల 8వ తారీఖున జిఎస్టిపి ఏ ట్రెండ్ ఉంది అనేది కేపీఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం. అందుకే 8 కానొస్తే ఏ 10, 11 ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం. మనకు సాటర్డే, సండే 2 days హాలిడేస్ వచ్చాయి. దానికని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ 18 నెలలు ఒక టీమ్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చేసి చూపించాం. ఇది బిగినింగ్ మాత్రం. బండి ట్రాక్ ఎక్కిచ్చాం, స్పీడ్ పెంచాలి. అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం. బట్ 2025 వెరీ కైండ్ టువర్డ్స్ అస్. ఇది మర్చిపోకూడదు మనం. మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం. సమస్యల్ని, సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ ముందుకు పోయాం. దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం. ప్రజల ఆశల్ని నిలబెట్టుకున్నాం, నమ్మకాన్ని రీఎన్ఫోర్స్ చేశాం. నాకైతే పీయూష్ గారు వచ్చి, సార్ చాలా డిఫికల్ట్ సార్, ఏం చేయాలనేవాడు. నేను ఒకటే చెప్పాను, టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్, డోంట్ బాదర్, మీరే చూస్తారు కదని చెప్పాం. బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం. కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా, అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ 6, అదే సమయంలో అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా ప్యారలల్గా మనం ముందు తీసుకెళ్ళాం. తల్లికి వందనం. 67 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలు సింగిల్ టైం. ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే 2 విడతలు ఇస్తాం సార్ అంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 విడతలు ఇస్తే కుదరదు, ఒకే విడత ఇవ్వాలంటే ఏదైనా పర్వాలేదు ఇమ్మని చెప్పి అన్నాం. అది ఇవ్వగలిగాం.
స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ఇప్పటికే మీరు చూస్తే 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లు మనం ఖర్చు పెట్టాం. చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు, బంధువులింట్లో పోగలుగుతున్నారు, ఫ్రీగా తిరగలుగుతున్నారు. ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. 6,310 కోట్లు ఇచ్చాం. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్ తన భారత పర్యటనలో భాగంగా నేడు అహ్మదాబాద్ లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర సోమవారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. ఈరోజు కుప్పం టౌన్కు రావడానికి కారణం ముఖ్యంగా 2-3 అంశాలు. కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ నిరుద్యోగం బాగా కనిపిస్తూ ఉంది. ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు, మరి ఎంకామ్లు పాస్ అయిన వాళ్ళు, ఎంసీఏ పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ప్రతి ఊర్లో కనిపిస్తూ ఉన్నారు. ఈ నిరుద్యోగులందరికీ ఒకే ఒక్క మార్గం. ఆ మార్గం ఏంటంటే మైక్రోసాఫ్ట్ సిఇఓ గారు, ఆయన పేరు సత్యనాదెళ్ళ. ఆయన తండ్రి తిరుపతిలో చదువుకున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ బిడ్డే సత్యనాదెళ్ళ. వాళ్ళ అమ్మది రాజంపేట, నాయంది తాడిపత్రి. రాయలసీమ మరి బంగారు బిడ్డ సత్యనాదెళ్ళ. ఈ మధ్య మోడీ గారి దగ్గరకు వచ్చాడు. మోడీ దగ్గరకు వచ్చి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు నేను భారతదేశంలో పెట్టబోతున్నాను, మాకు ట్రంప్ ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడు అని చెప్పి వెళ్ళడం జరిగింది. ట్రంప్కి కన్నుబడ్డది. ఒరే నాయన, వచ్చినటువంటి ఈ 10 లక్షల కోట్ల రూపాయలు గుజరాత్కు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నాడు. చంద్రబాబు నాయుడుది కుప్పంలో 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కుప్పానికి కానీ, చిత్తూరు జిల్లాకు కానీ, రాయలసీమకి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. మరి నేను చంద్రబాబు నాయుడికి మన కుప్పం టౌన్ నుంచి చెప్తున్నా, ఆయన్ని సొంత నియోజకవర్గం నుంచి మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టబోతున్నారు. సత్యనాదెళ్ళ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు తెలుసు. ఖచ్చితంగా సత్యనాదెళ్లతో నువ్వు సంక్రాంతికి ఈరోజే నువ్వు నారావారిపల్లికి వస్తున్నావు. నారావారిపల్లి నుంచే నువ్వు మాట్లాడు సత్యనాదెళ్లతో, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి మాట్లాడవయ్యా. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమలోనే పెట్టమని అడగవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఓ చంద్రబాబు నాయుడు, నువ్వేమీ చేయలేదని అందరూ అనుకుంటా ఉన్నారు. కనీసం ఇడ్లీ కొట్టు కూడా, మంచి హోటల్ కూడా లేదని కుప్పంలో అనుకుంటున్నారు. నీ దాకా రాకపోవచ్చు ఈ విషయాలు. మరి ఏదైనా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి తెలియజేస్తూ మైక్రోసాఫ్ట్ నాదెళ్లతో మాట్లాడి ఖచ్చితంగా పెట్టుబడులు, ఆ 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడిని ఈ సంక్రాంతి సందర్భంగా. రెండోది ఉపాధి హామీ పథకం
కాంగ్రెస్ పార్టీ మరి చంద్రబాబు నాయుడు కూడా ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన పేరు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్, కమ్యూనిస్ట్ సిపిఎం లీడర్. ఆయన తీసుకొని వచ్చి ఆయన ఇచ్చిన సూచనల ప్రకారంగా సోనియా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. దీన్ని మూసేయాలన్న కుట్రతో ఉన్నారు. మూసేసేదానికి మరి చట్టాన్ని కూడా తయారు చేశారు. మహాత్మా గాంధీ దేశాన్ని స్వతంత్రం తెచ్చిన ఆయన దేశంలో అంటరానితనాన్ని తీసేసి అందరికీ సమానత్వం తెచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెడితే దాన్ని తీసేయడం దారుణం. దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో చేరి వాళ్ళకి సహాయం చేయడమే కాదు, మహాత్మా గాంధీతో తీసేయడమే కాదు, 40 కోట్ల మంది నిరుపేదల గొంతులు కోసేదానికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఏమాత్రం చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినా దాని గురించి మాట్లాడినా మరి నష్టం ఉంటుందని తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి కుటుంబం 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అష్ట కష్టాల్లో ఉంది. ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది గ్రామాల్లో కానీ వారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓబీసీల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. నేను ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు అటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సంపన్నులు, బాగా ఇద్దరు బిలియనీర్లు అయిపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈరోజు దేశంలోనే సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి అయ్యాడు మీ ప్రాంతంలో మీ ఓట్లు ఎంచుకొని. మరి ఆ జగన్మోహన్ రెడ్డి కూడా పేద కుటుంబంలో పుట్టాడు, బిలియనీర్ అయ్యారు. ఈ ఇద్దరు బిలియనీర్లు కొట్లాడుతున్నారు. ఈ కొట్లాటల్లో నష్టపోతుండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మా హయాంలో రైతన్నకు భరోసా, మహిళా లోకానికి ఆసరా ఉంది. మరి మీ హయాంలో మీరు చేసిన సంక్షేమం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కేంద్రం ఇచ్చేదానికోసం మనం ఆగకుండా ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసేది, తర్వాత మనం కొట్లాట చేసుకున్నాం. అందుకని మీకు గుర్తుందా, ప్రతి రైతుకు 2 సార్లు కూడా పడినాయి సంవత్సరానికి. కొనుగోలు, ధాన్య సేకరణ. ఇప్పుడు 2400 రూపాయలు మొక్కజొన్న అంటారు. 2400 రూపాయలు మొక్కజొన్న ఎప్పుడు ప్రభుత్వం 2400 రూపాయలకు కొంటుంటే అప్పుడు 2400 మార్కెట్ రేట్ అవుతుంది. నువ్వు పేపర్ మీద 2400 అని పెట్టి నువ్వు కొనుక్కుంటే ఈరోజు రైతులు 1600, 1700 అమ్ముకుంటున్నారు. కరెక్టేనా? అరటి ఎంతైనా అల్లకల్లోలం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కదిలింది. మామిడి, మిరప, ఉల్లి, టమాటో ఎక్కడైనా కానీ అసలు రైతులకు ప్రభుత్వానికి ఏమన్నా అసలు కనెక్షన్ అనేది ఉందా? ఈరోజు పొద్దున్న నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ వచ్చా, ఇది నేను కనిపెట్టినా, అది నేను కనిపెట్టినా, ఫోన్ నేను కనిపెట్టినా, కంప్యూటర్ నేను కనిపెట్టినా, ఇదే చెప్పడమే తప్ప అసలు 60-70% 100లో 60-70 మంది వ్యవసాయం చేస్తున్నారే వాళ్ళ సంగతి ఒక్కసారి కనీసం వినపడుతుందో మనకి ఎక్కడ? అదేవిధంగా ఆడోళ్ళకేమి పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో మనం ప్రభుత్వానికి ఎప్పుడైతే 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ రోజుకి ఇంచుమించు 26,000 కోట్ల అప్పు ఉండింది. అంటే ఎట్లా, ఒక సంఘం చూస్తే అందాజుగా 10 మంది సంఘంలో ఉంటే ఒకవేళ ఆ 10 మంది కలిసి 5 లక్షల రూపాయలు బ్యాంకుతో పాటు వాళ్ళ డబ్బులు ఉంటే దాంట్లో 2.5 లక్షల రూపాయలు సొంత డబ్బులు అయితే 2.5 లక్షల బ్యాంకు అప్పు ఉండేది. మనం ఏం చేసినాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, మొత్తము ఆ 2.5 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఏదైతే ఆడవాళ్లకు, మహిళలకు, పొదుపు మహిళలకు అప్పు ఉండిందో ఆ అప్పు మొత్తం కూడా ప్రభుత్వం కట్టేసింది బ్యాంకుకు. ఇప్పుడు ఆ సంఘానికి ఏమైంది, 5 లక్షల రూపాయల్లో ఏదైతే 2.5 లక్షల రూపాయలు వాళ్ళ డబ్బులు, 2.5 లక్షల రూపాయలు బ్యాంకు డబ్బులు ఉందో వాళ్ళది 5 లక్షలు సొంత డబ్బులు అయినాయి. ఎప్పుడైతే 5 సొంత డబ్బులు అయినాయి, ఇప్పుడు 5 10 అయిపోయింది. ఆ రోజు ఎన్ని తప్పులు బట్టి మనం చేయూత ఎవరైతే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయసు ఉందో వాళ్ళందరికీ సహాయం అందిస్తుంటే తప్పు బట్టి అమాయక. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు బాగా కనుక్కున్నారు ఏమని,
శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజల కోసం భక్తులు విచ్చేసి తమ తమ మొక్కులను చెల్లించుకున్నారు. पाहि पाहि समन्तात् त्वं वाङ्मजस्त्वं चिन्मयः त्वमानन्दमजस्त्वं ब्रह्ममजः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयिलजमेष्यति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रजातीतः त्वं कालत्रजातीतः त्वं देहत्रजातीतः शीर्षशल्यानां मुखा शिवो न सुमना भव विज्यन्धनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उत अनेशन्नस्येषव आभुरस्य निषङ्गतिः याते हेतर्मीढष्टमहस्ते बभूवते धनुः तजास्मान् विश्वतस्त्वमयक्ष्मजा परिभुजा नमस्ते उभाभ्यामुतते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः अथोज इषुधिस्तभारे अस्मन्निधे हितं शम्भवे नमः नमो हिरण्यबाहवे सेनान्ये दिशाञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्मिञ्जराजत्विषीमते पथीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राजातताविने क्षेत्राणां पतये नमो नमः सूतायाहन्त्याय वनानां पतये नमो नमो रोहिताजस्थपतये वृक्षाणां पतये नमो नमो पिताविभ्यो विधागुं सभ्यो मुक्तां पतये नमो नमो शिवभ्यो नक्तं जरभ्यः प्रगृन्तानां पतये नमो नमः विष्णुषिणे गिरिशराजकुलुञ्चानां पतये नमो नमः शुमभ्यो धन्तारभ्यश्च वो नमो नमः आनन्दानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छभ्यो विसृजभ्यश्च वो नमो नमोऽस्यभ्यो विद्यभ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः सेनाभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्ग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो पथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः देभ्यश्च वो नमो नमः इषुभ्यो धन्वभ्यश्च वो नमो नमो मृगजभ्यश्वनिभ्यश्च वो नमो नमः स्वभ्यश्च नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च सिद्धिकण्ठाय च नमः आशुषेणाय च आशुरथाय च नमः शूराय चावभिन्नते च नमो वर्मणे च वरूथिने च नमो बिल्मने च कवचने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दन्दुभ्याय च हनन्याय च नमो धृष्णवे च प्रदर्शाय च नमो दूताय च प्रहिताय च వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ ఇన్ఛార్జి విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై నిర్లక్ష్యంగా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారితో నేను ప్రత్యేకంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ను ఆపించా అని చెప్పడం జరిగింది. దీనిపైన నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా ప్రకంపనలే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకునే ఈయన ఒక రాయలసీమకు వరప్రసాదిని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఆయన ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రేవంత్ గారు
చెప్పినట్టుగా ప్రాజెక్టు పనులు ఆపేసినారా అని చెప్పి అనేక మంది విస్తుపోయినారు. కానీ ఈరోజు వరకు కూడా ఇది రాష్ట్రానికే చాలా అవమానకరమైనటువంటి విషయం. రెండు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా తెలంగాణ, రాయలసీమ ముఖ్యమంత్రులు అక్కడి ప్రయోజనాలు ఇక్కడి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అవమానకరమైంది. ఇది ఒక రకంగా ద్రోహపూరితమైనటువంటిది కూడా అనేటువంటిది ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు. దాని తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు. సూటిగా సమాధానం చెప్తారేమో, నేను అలాంటిది మాట్లాడలేదనో, అలాంటివేవి రహస్యంగా చర్చలు జరగలేదనో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడలేదనో చెప్తాడనుకున్నాం. కానీ ఆయన అట్లాంటి విషయాలు చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని, ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడటమే కాకుండా నాటు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు పలాస డీఎస్పీ షేక్ షహబాద్ అహ్మద్. పలాస కాశీబుక్క పరిధిలో గత 2 రోజులుగా జరిగిన ఘటనలపై డీఎస్పీ కీలక వివరాలను వెల్లడించారు. పలాస రైల్వే స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్ టెండర్ వివాదం నేపథ్యంలో నాటు తుపాకీతో పాటు మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడిన 4 వ్యక్తుల్లో 3 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి తుపాకీ, రౌండ్లు, కత్తులు, కర్రలు, ఒక స్కూటీ, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పలాస డీఎస్పీ వెల్లడించారు. అనంతరం నిందితులు కాశీబుక్కకు చెందిన మీసాల సురేష్, మీసాల చిన్నారావు, మీసాల మోహన్లను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక పరారీలో ఉన్న మీసాల మొన్నా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు. ఈరోజు కాశీబుగ్గ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 7/26. ఇందులో అటెంప్ట్ టు మర్డర్, ఎక్స్టార్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 ముద్దాయిలండి. A1 మీసాల సురేష్, A2 మీసాల చిన్నారావు, A3 మీసాల మోహన్ రావు, A4 మొన్న ఈయన అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో వివరాల్లోకి వెళ్తే గత నెల 22న రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్లో దాదాపు 55 లక్షలకి పాడుకొని ఆ 2 వీలర్ బైక్ పార్కింగ్ ఆక్షన్లో ఈయన తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్గా 2012 నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. 2 వీలర్ బైక్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా 2012 నుంచి కూడా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఆక్షన్లో భాగంగా వీళ్ళు 10th అంటే 9th midnight 12 o'clockకి 10th ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి వీళ్ళు ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా ఈ జగన్నాథం, మధు ఈ ఇద్దరు కూడా 9th రాత్రి 9 గంటలకు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉన్న స్టేషన్ మాస్టర్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఈ విధంగా ఆక్షన్లో దీన్ని దక్కించుకోవడం జరిగింది కాబట్టి మేము నైట్ 12 తర్వాత మేము వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం. సబ్సిక్వెంట్గా స్టేషన్ మాస్టర్ ఉన్న మీసాల సురేష్ వాళ్ళకు కాల్ చేయడం, వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం, తర్వాత వాళ్ళందరూ కలిసి 10 గంటలకు ఆ షెడ్ దగ్గరికి రావడం, వచ్చి అక్కడున్న ఈ మీసాల సురేష్ తాలూకా వర్కర్స్కి చెప్పడం. అంటే ఈ విధంగా 12 తర్వాత మీ టైం అయిపోతుంది కాబట్టి 12 తర్వాత ఈ మీసాల సురేష్ నుంచి జగన్నాథంకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. సరిపోదు సార్, అంటే సరిపోదు సార్, అలా ఉండండి సార్. ఐటమ్స్ తీసుకుంటాం తీయించదమ్మా.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ గాంధీనగర్లో ఉన్న శ్రీ సూర్యతేజ డిగ్రీ కళాశాలలో డ్రైనేజీ మల విసర్జన మురికినీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సదుపాయం లేక మురికినీరు రోడ్డుపైకి చేరి కాలేజీ పక్కనే ఉంటున్న తంగుడి శ్రీనివాసరావు నివాసం ముందు మురికినీరు నిలిచిపోవడంతో కళాశాల ప్రిన్సిపల్ దానటి పద్మజ కామేశ్వరాలకు పలుమార్లు తమతో సమస్యపై మాట్లాడినా నిర్లక్ష్యమైన సమాధానం చెబుతున్నారని, అంతేకాకుండా తప్పును కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాలను అడ్డుపెట్టుకుని బాధితుడు తంగుడి శ్రీనివాసరావుపై దాడులు చేసి తిరిగి పోలీస్ స్టేషన్లో కళాశాల యాజమాన్యం తప్పుడు కంప్లైంట్లు పెట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కళాశాల మురికినీటి సమస్య కారణంగా తమతో పాటు వందలాది మంది ప్రజలకు ఇబ్బంది పరుస్తోందని అన్నారు. అంతేకాకుండా ఆ పక్కనే చిన్నపిల్లల హాస్పిటల్ ఉందని, ఈ దుర్వాసనతో కూడిన డ్రైనేజీ మురికినీరు చేరటం వలన అన్యం పుణ్యం తిరని పసిపిల్లలకు దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి విషపూరితమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు అన్నారు. ఇలా చూసుకుంటే తమ సొంత వినియోగం కొరకు రోడ్డుకు మధ్యలో ట్రాన్స్ఫార్మర్ నిర్మిస్తే అదే విషయంపై అధికారులకు చెప్పినా స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. బహుశా సూర్యతేజ కళాశాలపై చర్యలు తీసుకోకపోవడం గల కారణాలు రాజకీయ బలమే అని పలువురు అనుకుంటున్నారు. ఇకనైనా తమ విధి సమస్యపై అధికారులు స్పందించి న్యాయం చేస్తారని మీడియా ముఖంగా తంగుడి శ్రీనివాసరావు కోరారు. వారు గతంలో చేసిన ఇదే మొక్కల గురించి డ్రైన్ గురించి చేసిన చిన్న డ్రైన్ అవతల ఇచ్చిన దానికి సీఎంఓ ఆఫీస్ వరకు వెళ్ళి డ్రైన్ క్లోజ్ చేసి మెట్టులు కూడా ఇరిగిపోతే, మెట్టులు నడవడానికి మెట్టులు లేకపోతే మెట్టులు వేసుకుంటుంటే మాపై దాడులు చేశారు, మా ఆడవాళ్ళ మహిళలపై. దానిపై క్రిమినల్ కేసు కూడా ఆల్రెడీ వాళ్ళ మీద నమోదై ఉంది. దాంతో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మౌలిక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతూ దానిటి కామేశ్వరరావు గారు తన బాధ్యతలు మర్చిపోతున్నారు. ఎందుకంటే 1,00,000 రూపాయలకు పైబడి జీతం తీసుకుంటూ అతను ఒక రోజు కూడా కాలేజీకి వెళ్లకుండా, పాఠాలు చెప్పకుండా రియల్ ఎస్టేట్, కాలేజీ, చిట్స్ అండ్ ఫైనాన్స్ నడుపుకొని ప్రైవేట్ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అతను సోషల్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడితే దెయ్యాల వేదాలు వర్ణించినట్టుగా ఉంటుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మీరు స్పందించి ఎవరు ఏమిటి వాస్తవాలు ఏంటంటే మీడియా స్వాగంలో అధికారుల వరకు ఈ తాలూకా న్యూస్ ని పంపించగలరని, ప్రజలు ఏమిటి వాస్తవం ఏంటనేది గ్రహించగలరని కోరుచున్నాను. మీడియా ప్రజలకి, మీడియా సోదరులకి, ప్రజానీకానికి నమస్కారం. గాంధీనగర్, కాశీబుగ్గ, పలాస మున్సిపాలిటీ పరిధిలో గల రాజ్కుమార్ హాస్పిటల్ ఏరియాలో ఉన్న సూర్యతేజ కాలేజ్ పక్కన నివసిస్తున్న తమ్ముడు శ్రీనివాసరావు, రామమూర్తి, ప్రకాశులు విన్నవించుకుంది ప్రజానీకానికి ఏమనగా, గత కొన్ని రోజులుగా మేము అక్కడ డ్రైన్ నిర్మించిన దానిపై అనేకమైన అద్భుతమైన అబద్ధ పుటకలు రావడము, దాని మీద మేము స్పందించడానికే మీడియా ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మా వీధిలో రోడ్డు లేకపోయిన కారణంగా మేము డ్రైన్ అవతల ఉన్న రోడ్డుకి లింక్ చేసే భాగంగా కిందలేళ్ళు డ్రైన్ ఇస్తూ మీద డ్రైన్ కట్టడం జరిగింది. అది వీధికి చివరి భాగంలో, అక్కడ వరకు రోడ్డు లేదు. కానీ అక్రమ నిర్మాణం అని చెప్పి తొలగించారు కంప్లైంట్ల మీదకి. కానీ మా వీధికి రోడ్డే లేదు. 30 అడుగులు రోడ్డుగా ప్రకటించి కేటాయించిన లేఅవుట్లో భాగంగా కొన్ని వీధిలో రోడ్లు, కొంతమంది ట్రాన్స్ఫరాలు, కొంతమంది ర్యాంకింగ్ బోర్డుల తాలూకా బ్యానర్స్, ప్రైవేట్ ట్రాన్స్ఫరాలు పెట్టి గ్రౌండ్ లేకుండా కాలేజీలు నడుపుతూ పార్కింగ్ కోసం ఆ రోడ్డు నిర్మితం అయిపోయింది. ఈ సెట్ బ్యాక్ లేని కాలేజీ సూర్యతేజ కాలేజీ వల్ల, డ్రైన్ రోడ్డు మీదకి వదిలేయడం వల్ల పబ్లిక్ చాలా మంది రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ వీధి కేటీ రోడ్డుకు ఆనుకుని ఉండడం వల్ల ఈ రోడ్డు మీదలో ఒక 10-15 స్ట్రీట్ల వారు రాకపోకలు జరుపుతుంటారు. చాలా ఇబ్బందికరంగా, కలుషితంగా ఈ వీధి తయారైంది. ఇంత గతంలో ఇదే మీడియాలో చాలాసార్లు ఈ సీటు గురించి, ఈ కాలేజీ గురించి, సెట్ బ్యాక్స్ లేని కాలేజీ గురించి వచ్చినప్పటికీ అధికారులు దీని మీద స్పందించలేదు. మీరు కనీస మౌలిక సదుపాయాలు లేని కాలేజీకి ఎలాగ పరిమితులు ఇచ్చారో మాకు తెలియదు. కానీ ఈ కాలేజీ లొద్దబద్దలో ఎన్ఓసి ఇచ్చినప్పటికీ పురుషోత్తపురం అని రెవెన్యూ డివిజన్ లో ఒక విలేజ్ గా చూపించి గాంధీనగర్లో నడుపుతున్నారు. ఈ కాలేజీకి పార్కింగ్ లేదు, సెట్ బ్యాక్స్ లేవు, రోడ్ లేదు, ఒక మౌలిక సదుపాయాలు అంటే టాయిలెట్స్ కూడా అనుకున్న స్టాఫ్ స్ట్రెంత్కి తగిన ఇవి కూడా లేవు, టాయిలెట్స్ కూడా లేవు. అందువల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల నివసించే వాళ్ళు కూడా కలుషితమైన వాతావరణంలో బతుకుతున్నారు. దయవుంచి ఇది స్పందించి అధికారులు వాస్తవాన్ని గ్రహించి ఈ కాలేజీపై ఇప్పటికైనా దాని తాలూకా విధి విధానాలు, నిబంధనలు
మేరకు ఉన్నదా లేదా అని చర్యలు తీసుకోగలరని కోరుచున్నాం. అప్పుడు మొక్కలు కొట్టించింది అన్నయ్య మొక్కలు కొట్టించిస్తే ఏం చేస్తామంటే పైకి మళ్ళా ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.